ఆమె చేతుల్లో రక్తముంది, కానీ ఆమె కళ్ళల్లో న్యాయముంది. ఆ ఇంటి ముందు ఆ సాయంత్రం గాలి కూడా కదలడానికి భయపడుతున్నట్టు అనిపించింది. సూర్యాస్తమయం ముగిసిపోయినా ఆకాశం ఇంకా ఎర్రగా ఉంది. అది సూర్యుడి రంగు కాదు, ఆ ఇంటి లోపల చిందరవందరగా పడిన రక్తపు ప్రతిబింబం లాంటిది. గేటు బయట మీడియా వాహనాలు వరుసగా నిలబడి ఉన్నాయి. కెమెరాలు, మైకులు, అరుపులు. ఒక భార్య తన భర్తను అమానుషంగా హత్య చేసింది అనే మాట ఒక్కసారి కాదు, 100 సార్లు వినిపిస్తోంది. ఆ ఇంటి గోడలు కూడా ఆ మాటలతో నిండిపోయినట్టు. పోలీసులు గేటు తీయగానే లోపలికి వెళ్ళిన వాళ్ళకి మొదట తగిలింది ఒక వాసన. అది సాధారణ రక్తపు వాసన కాదు. చాలా కాలంగా దాచిపెట్టిన నొప్పి ఒక్కసారిగా బయటకు వచ్చేసినట్టు. హాల్లోకి అడుగు పెట్టగానే నేల మీద విరిగిపోయిన గాజు ముక్కలు, గోడలపై తాకిన చేతుల గుర్తులు, ఎవరో చివరిసారి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్న చారలు. ఆ గదిలో జరిగింది ఒక క్షణంలో కాదు, అది చాలా కాలంగా మరిగి చివరికి పేలిన ఒక కోపం లాంటిది. అక్కడే మధ్యలో పడి ఉన్నాడు అతను. ఒకప్పుడు భర్త అని పిలిచిన మనిషి, ఇప్పుడు మాత్రం కేవలం ఒక మృతదేహం మాత్రమే. అతని ముఖం మీద భయం గడ్డ కట్టిపోయినట్టు ఉంది. చివరి క్షణంలో అతను అర్థం చేసుకున్నాడేమో, తన ఎదుట నిలబడ్డది భార్య కాదు, తన చేసిన పాపాల ప్రతిరూపం అని. ఆ దృశ్యం కంటే గట్టిగా గుచ్చింది ఒక మూలలో కూర్చున్న ఆమె. ఆమె చేతులపై ఇంకా ఎండని రక్తం, గోర్ల మధ్యలో చిక్కుకున్న ఎర్రటి చారలు. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఒక్క చుక్క కన్నీరు కూడా లేదు. అది కఠినత కాదు, అది అంతగా ఏడ్చి ఇక కన్నీళ్లు కూడా మిగలని స్థితి. ఆమె కూర్చున్న తీరు చూస్తే ఎవరో ఆమె గుండెల్లో ఉన్న భారాన్ని తీసేసినట్టు ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపిస్తోంది. మీరు మీ భర్తను చంపారా అని ఒక రిపోర్టర్ అడిగిన ఆ ప్రశ్న ఆ గోల మధ్యలో కూడా కత్తిలా కట్టయింది. ఆమె నెమ్మదిగా తల పైకి ఎత్తింది. ఆ చూపులో భయం లేదు, దాచిపెట్టే ప్రయత్నం కూడా లేదు. ఆమె మాట్లాడింది ఒక్క మాట మాత్రమే, అవును. ఆ ఒక్క మాటతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయం ఫిక్స్ అయిపోయింది. ఇది ఒక క్రూరమైన హత్య అని. కానీ ఆ మాట వెనుక దాచిన కథ ఎవ్వరికీ తెలీదు. పోలీస్ స్టేషన్లో ఆమెను కూర్చోపెట్టిన గది చాలా చిన్నది, కానీ ఆ గదిలో వినిపించబోయే నిజం చాలా పెద్దది. సబ్ ఇన్స్పెక్టర్ ఆమె ఎదురుగా కూర్చొని ఎందుకు చంపావు అని అడిగినప్పుడు అది ఒక ప్రశ్నలా వినిపించలేదు, ఒక తీర్పులాగా వినిపించింది. ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు, ఎందుకంటే ఆ ప్రశ్నకు సమాధానం ఒక కారణం కాదు, 100 రాత్రులు, 100 అవమానాలు, 100 సార్లు చచ్చి మళ్ళీ బ్రతికిన క్షణాలు. అతను నా భర్త కాదు అని ఆమె మొదలుపెట్టింది. ఆ ఒక్క వాక్యం వినగానే గదిలోని గాలి కూడా నిశ్శబ్దంగా మారిపోయింది. అతను ఒక మృగం. ఆమె చెప్పిన ప్రతి మాటతో ఒక ప్రపంచం కూలిపోతున్నట్టు అనిపించింది. పోలీస్ ఆఫీసర్ ముఖంలో ఉన్న కఠినత క్రమంగా మాయమవుతుంది. ఎందుకంటే ఆమె మాటల్లో నటన లేదు, అది నిజం, నొప్పితో పుట్టిన నిజం. అల్మరా తెరిచినప్పుడు వాళ్ళు చూసింది సాక్ష్యం కాదు, శాపం. ఫోల్డర్లలో దాచిన 100 అమ్మాయిల గౌరవం, వీడియోలలో బంధించిన వారి భయం, మెసేజ్లలో వినిపించే బ్లాక్మెయిల్. నాతో మాట్లాడకపోతే నీ జీవితం నాశనం చేస్తా అనే మాటలు. ఒక మనిషి ఎంత క్రూరంగా మారగలడో చూపించే ఆధారాలు. ఫోటోలు చూసిన క్షణంలో అక్కడ ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ ముఖం ఎర్రబడ్డది, కోపంతో, సిగ్గుతో. ఆమె కథ అక్కడితో మొదలైంది కాదు, అది చాలా ముందు మొదలైంది. ప్రేమగా, నమ్మకంగా ఒక సాధారణ అమ్మాయి తన జీవితాన్ని ఒక మనిషికి అప్పగించిన రోజు మొదలైంది. మొదట్లో అతను నిజంగానే మంచివాడిలా కనిపించాడు. ఆమె నవ్వితే ఆనందపడేవాడు,
ఆమె బాధపడితే ఓదార్చేవాడు. ఆ ప్రేమే నమ్మకంగా మారింది. ఆ నమ్మకం ఆమె జీవితమైంది. కానీ ఒకరోజు ఆమె ఫోన్లో కనిపించిన ఒక ఫోటో జీవితాన్ని రెండు ముక్కలు చేసింది. అది ఆమె తీసిన ఫోటో కాదు, ఆమెకి తెలియకుండా తీసింది. మొదట ఆమె నమ్మలేదు. కానీ ఒక్కొక్కటిగా బయటపడిన నిజం ఆమె గుండెను నెమ్మదిగా చంపింది. ఆమె అడిగినప్పుడు ఇదేంటి అని అతను నవ్వాడు. ఆ నవ్వులో ప్రేమ లేదు, దాచిపెట్టే ప్రయత్నం కూడా లేదు. ఇది నా బిజినెస్ అన్నాడు. ఆ ఒక్క మాటతో ఆమెకు అర్థమైంది, ఆమె భర్త కాదు, ఒక వేటగాడు. ప్రేమ అనే వల వేసి అమ్మాయిల జీవితాలను పట్టుకునే వేటగాడు అని. ఆ తర్వాత ప్రతిరోజు ప్రతి రాత్రి ఆమెకి ఒక కొత్త నిజం తెలిసింది. అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఎవరినో టార్గెట్ చేస్తున్నాడు, ఎవరిని బెదిరిస్తున్నాడు. ఆ అమ్మాయిల ఏడుపు ఫోన్లో వినిపించిన ప్రతిసారి ఆమె గుండెల్లో ఏదో పగిలినట్టు అనిపించేది. ఒకరోజు ఒక చిన్న అమ్మాయి వాయిస్, అక్క ప్లీజ్ హెల్ప్ చేయక్క అని ఏడుస్తూ చెప్పిన మాట ఆమెను పూర్తిగా మార్చేసింది. ఆ అమ్మాయి వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఆ క్షణంలో ఆమెకి అర్థమైంది, తాను మౌనంగా ఉంటే ఇంకో అమ్మాయి జీవితం నాశనమవుతుంది అని. ఆ రాత్రి ఆమె చివరిసారి అడిగింది, ఇది ఆపేస్తావా అని. అతను నవ్వాడు. నువ్వేం చేస్తావు అన్నాడు. ఆ మాటతో ఆమె లోపల మిగిలిన భయం చచ్చిపోయింది. ఆ రాత్రి జరిగింది ఒక్కసారిగా కాదు, అది సంవత్సరాలుగా మరిగిన నొప్పి వల్ల పేలిన క్షణం. ఆమె చేతిలో ఉన్నది కత్తి కాదు, ప్రతీకారం కాదు, అది ఒక నిర్ణయం. ఇక్కడితో ఇది ముగిసిపోవాలి అనే నిర్ణయం. కోర్టులో ఆ కేసు మొదలైనప్పుడు అందరూ ఆమెను హంతకురాలిగా చూశారు. కానీ ఒక్కో ఎవిడెన్స్ బయటపడిన కొద్దీ, ఒక్కో అమ్మాయి కథ వినిపించిన కొద్దీ ఆ కోర్టు గదిలో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక్కటే అభిప్రాయం మారింది. చివరికి జడ్జి చెప్పిన మాటలు, ఇది హత్య కాదు, ఇది ఒక ప్రమాదాన్ని ఆపిన చర్య అని తీర్పు ఇచ్చారు. ఆమె బయటకి నడుస్తూ వస్తున్నప్పుడు మీడియా మళ్ళీ అడిగింది, మీకు పశ్చాత్తాపం లేదా అని. ఆమె ఒక్కసారి ఆగింది. చాలాసేపు ఆలోచించినట్టు కాదు, చాలా కాలంగా తనలోనే అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పినట్టు ఉంది అని అన్నది. అందరూ మౌనమయ్యారు. ఇంత ఆలస్యంగా ఎందుకు ఆపాను అని అనిపిస్తుంది అని చెప్పింది. ఆమె చేతుల్లో రక్తం ఉంది, కానీ ఆ రక్తం వెనుక ఒక భయపడిన భార్య లేదు. ఒకసారి విరిగిపోయి మళ్ళీ తనను తానే నిర్మించుకున్న ఒక ఆడది ఉంది. ఆమె చేసింది సరైందా తప్పా అనేది కోర్టు తీర్పు చెప్పొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఆమె మౌనం వదిలింది, భయం మీద గెలిచింది. ప్రతి అమ్మాయికి ఇది గుర్తుండాలి. ప్రేమ పేరుతో దగ్గరవుతున్న ప్రతి మనిషి నిజమైన వాడు కాదు. మీ గౌరవాన్ని, మీ ప్రైవసీని అడిగే వ్యక్తి ప్రేమికుడు అస్సలే కాదు. ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే భయపడకండి, ఒంటరిగా మౌనంగా ఏడవకండి, మీ వాళ్ళతో మాట్లాడండి, పోలీసులను సంప్రదించండి. మీ తప్పు కాదు అని గుర్తుంచుకోండి, ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎప్పుడూ గెలవకూడదు. ఆమె కథ ఒక హత్య కథ కాదు, ఒక హెచ్చరిక కథ. ధైర్యంగా నిలబడితే ఒక ఆడది కేవలం తన జీవితాన్నే కాదు, ఇంకా ఎంతోమంది జీవితాలను కూడా కాపాడగలదు. భయం వాళ్ళ బలం, ధైర్యం మీ ఆయుధం. ఈ కథలో మీరు ఆమె బాధను ఫీల్ అయ్యారా? అయితే ఈ స్టోరీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. పక్కనే హైప్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నా స్టోరీస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ఈ స్టోరీలో మీకు ఎక్కువ కోపం ఎక్కడొచ్చింది తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఇంకో అమ్మాయికి ఇది చేరాలంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి కథలు ఇంకా వినాలి అని అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కుటుంబంలో ఒక భాగం అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.